ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కుటుంబాన్ని అడ్డుపెట్టి గెలిచి ఇప్పుడు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు. దానం జోలికి వస్తే హైదరాబాద్లో తిరగనివ్వమని హెచ్చరించారు. మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శిస్తారని దుయ్యపట్టారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, మా దానం నాగేందర్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన గోటికి నువ్వు సరిపోవు. ఈ రోజు నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎగిసెగిసి పడుతున్నావు. 6 సార్లుగా ఎమ్మెల్యే మంత్రిగా చేసిన దానం నాగేందర్ గారిని అనే అర్హత నీకు లేదు. నువ్వు మొగతనం గురించి మాట్లాడుతున్నావు. ఒక భార్యని బిడ్డని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచినావు. దానం నాగేందర్ అన్న హైదరాబాద్, సికింద్రాబాద్ టైగర్ అన్న తలుచుకుంటే నువ్వు సిటీలనే తిరిగావు. మేము తలుచుకుంటే నువ్వు సిటీలనే అడుగు పెట్టావు. మర్యాదగా నువ్వు దానం నాగేందర్ అన్నకి సారీ చెప్తేనే మంచిగా ఉంటది. లేకపోతే నిన్ను హైదరాబాద్ లో కనిపించకుండా తిరగకుండా చేస్తాం. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి. బిఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు 6 సార్లు ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగరం నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని వారు అనరాని మానవులు అన్నారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు పంజగుట్ట చౌరస్తాలో కౌశిక్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నాం. వారు ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే కౌశిక్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ నుంచి పోటీ చేశారు. హుజూర్ నగర్ నుంచి. మరి తర్వాత ఎన్ని కోట్లు సంపాదించుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయాడు. మరి ఈరోజు ఒక బీసీ నాయకుడు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పేరు గాంచి బడుగు బలైన వర్గాలకు అందుబాటులో ఉంటూ, పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈరోజు తిరుగులేని నాయకుడుగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారిని టార్గెట్ చేస్తే ఈయన హీరో అవుతాం అనుకుంటున్నాడు. కానీ వారి అభిమానులు మాత్రము వారు చేసిన వ్యాఖ్యల్ని ఎంబడే వాళ్ళు విడ్రా చేసుకోవాలి. వారి దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడతారా? మీరు చెడ్డీలు వేసుకోక ముందు వారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు వారు మంత్రి అయినటువంటి వ్యక్తి. ఈరోజు ఏమైనా ఉంటే మీరు న్యాయపరంగా పోరాడని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈరోజు నాగేందర్ గారిని రౌడీ షీటర్ అని, కబ్జాదారుడని ఇంకా ఏదేదో వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బిడ్డ, మేము దలుచుకుంటే మరి మీరు హైదరాబాద్ లో కాదు హుజూర్ నగర్ లో కూడా తిరిగారు. మొన్న ఎలక్షన్ లో మీరు మొగతనం గురించి మాట్లాడుతారు. మీరు ఎన్నికల ర్యాలీలో ఏం చేశారు? నేను ఎలక్షన్ లో గెలవకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటది అని చెప్పి సింపతి క్రియేట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి. ఒక పెద్ద నాయకుని మీద మీరు విమర్శలు చేస్తే పెద్ద నాయకులు గారు. రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి బట్టలు ఇప్పి చెప్పులతో కొడతాం. వాళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీరు తిరగాలంటే, మీరు రాజకీయంగా ఉండాలంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి. ఎందుకు పోతురు మీ ఎమ్మెల్యేలు, ఏ కారణంతో పోతురో మీరు ఆలోచన చేసుకోండి. కానీ పెద్ద నాయకులు, ఒక బీసీ నాయకుని మీద మీ విధంగా అనరాని మాటలు అంటే మాత్రం రేపటి నుండి నీ ఇంట్లో నుంచి నీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను చెప్పులతో కానీ కోడిగుడ్లతో పెండతో కొడతాం. బిడ్డ జాగ్రత్త. బీసీల జోలికి వస్తే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల నాయకుల జోలికి వస్తే మీ బట్టలు కూడా తీసి కొడతామని తెలియజేస్తా ఉన్నారు.